సంగతి ఎట్లా తేల్చాలి అవును. దాంట్లో ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ద్వారంపూడి సార్ మీకు కొన్ని ఇందులో టాప్స్ చెప్తాను. 18,000 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారట. కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ పౌర సరఫరాల బృందాలు తనిఖీల్లో 2 గోదాముల్లో 52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యం, లోటస్ మెరైన్ లాజిస్టిక్స్కో నుంచి 25.18 కోట్ల విలువైన 8,280 టన్నులు, కాంక్వేర్ గోదాములో 28.21 కోట్ల విలువైన 9,246 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఒక సోమవారం 3-4 రోజుల పరిధిలో 43.43 కోట్ల విలువైన 15,396 టన్నుల రేషన్ బియ్యం వీళ్ళు అదనంగా గుర్తించారు. అంతేకాకుండా గోదాముల్లో నిరంతరంగా కొనసాగుతున్నాయట. ఒక 6 గోదాములు చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబీకులకు సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు 35,000 టన్నుల రేషన్ బియ్యం సీజ్. ఇది ఆఫ్రికా దేశాలకు వెళుతున్న బియ్యం. అంతేకాకుండా మొత్తం 8 గోడౌన్లు సీజు, కొనసాగుతున్న తనిఖీలు. అంతేకాకుండా ద్వారంపూడి కుటుంబం నిర్వహిస్తున్న 2 రొయ్యల ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, 15 రోజుల్లో వివరణ ఇవ్వాలి. సీజ్ చేసిన రేషన్ బియ్యం విలువ సుమారు 100 కోట్ల రూపాయలు. ఇది ద్వారంపూడి గారి 2-3 రోజులు పెట్టి జరుగుతున్న అంశాలు. పూర్తిగా నాదెండ్ల గారు అక్కడ ఉండే దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆ బయట కూడా మీకు వినిపిస్తాను. బయట ప్లీజ్. సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను. విన్నాను 2 సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారు అనేది పుంఖాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేసాం. పోర్ట్ అధికారి గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, MD గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో బట్ అన్నిటికీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులను ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలుపెట్టాం. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు. సో ఆపరేషన్ ద్వారంపూడి అనుకోవచ్చా సార్? ఆపరేషన్ ద్వారంపూడి అది మొన్న మొదలైంది కదా, దాని మీద ముందు నుంచి అంటే వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలోనే హోరాహోరీగా ఉంది. దీనికి పరస్పరం సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కూడా నడిచాయి. పవన్ కళ్యాణ్ గెలిచారు. పైగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ గోవినుడు కూడా స్పీకర్గా, ఆయన పౌర సరఫరాల శాఖ తీసుకోవటం మొదటి పాయింట్గా స్పాట్ చెకింగ్ అక్కడికి వెళ్ళటం. ఇప్పుడు లోటస్ మెరైన్ లాజిస్టిక్స్ అని, కాంక్వైర్ గోడౌన్ అని ఇట్లాంటి వాటిలో వాళ్ళు లెక్కలు కూడా చెప్తున్నారు కదా. 2 విషయాలు వీటిని బట్టి మనకు అర్థమవుతాయి. అంటే కొన్నేమో రవాణా కాబోతుంటే ఆపినవి, కొన్నేమో గోడౌన్స్లో ఉన్నవి. మనకు క్లియర్ అయ్యేది ఏంటంటే ఇవి నార్మల్గా ఉన్నవే అయితే బహుశా స్వాధీనం చేసుకోవడం, అక్కడికి వెళ్ళడం ఇటువంటి ఉత్పన్నం కావు. ఇవి అనధికారిగా గోడౌన్లో ఉండాలి, ఇవి అప్రకటితమైన నిల్వలు అయి ఉండాలి, స్టాక్ అయి ఉండాలి. సో డెఫినెట్గా తప్పులు ఈ ధాన్యాన్ని ఇలా పంపించటము, అది కూడా ఇంకెక్కడికో ఎగుమతి చేయటము, వాటి మీద చేయటము, ఇది తప్పకుండా చాలా చాలా దారుణమైన విషయం. దీని నిజాలు అంటే తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. ఎక్కడ ఏ అక్రమాలు
వాటిని ఆన్ ది స్పాట్లో పట్టుకున్నవి కూడా వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చారంటున్నారు కదా. 15 రోజుల్లో నోటీసులు ఇవ్వాలని అడిగారు. సో 100 కోట్ల బియ్యం సీజ్ చేసినప్పుడు విలువైనవి వాళ్ళు ఏం చెప్తారనేది చూడడంతో పాటు తప్పకుండా ఇక్కడ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు అయితే సీజ్ చేసే అవకాశం కూడా ఉండదు. ముందు అసలు సీజ్ తీసేయమని ప్రభుత్వ అధికారులు వెళ్తారు. అవును, లేదు వాటికి సంబంధం లేదంటే సంబంధం లేదు, మాకు వీటికి సంబంధించిన పత్రాలు ఇవేనని వాళ్ళు చూపించాలి. కాబట్టి చాలా క్లియర్ కేసు. ఇందాక మనోహర్ అన్నట్టుగా పారదర్శకంగా తర్వాత అన్ని వివరాలు ఇట్లా తెలిసే విధంగా చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు, అభినందిస్తారు. మూడోది, అంతకుముందు అంటే తప్పులు జరుగుతుంటే వాటిని సమర్థించుకుంటూ మాట్లాడడం, ఎదురుదాడి చేయటం అన్నది కూడా ఒక మరింత తప్పది. సో ఇప్పటికైనా కానీ ఉన్న పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని ఉన్నవి ఉన్నట్టుగా చట్ట ప్రకారం తెలియజేసి ఎదుర్కోవటం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఆ పరిస్థితి ఉంటుందంటారా సార్? ఉన్నట్లుగా మేము ఈ తప్పు చేసి అంటే ఇక్కడ స్టాక్ దొరికింది కదా. అవును, ఇప్పుడు పత్రాలు కావాలి కదా. ఇప్పుడు మీరు చూడండి, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలకు సంబంధించి కూడా కోర్టు ఒక ఉపశమనం 2 నెలలు ఇచ్చింది, కానీ 2 నెలల లోపల మీరు ఆధారాలతో చూపించండి అన్నారు. అది అనుమతి ఉంది, ఇక్కడ మేమేం ఉల్లంఘించలేదా నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మీరున్నప్పుడు చేయలేదా, అదేం సమాధానం కాదు. చట్టం ముందు అది నిలబడదు. ఇంకోటి, అసలు ఎందుకు తీసిపెట్టుకోవడం? కొడాలి నాని ఉదాహరణకు పౌర సరఫరాల శాఖ మంత్రి మొదటి 2.5 ఏళ్ళు ఎందుకు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టలేదు? వాస్తవానికి వీటికి సంబంధించిన ప్రకటనలు కానీ ఆరంపూడి గారి మీద ఈ రోజు కాదు కదండి, రైస్ రెడ్డి అని వీళ్ళందరూ కూడా అంటున్నారు. మరి ఆయన అప్పుడు ఎదురు తిరగడం కాదు కదా, ఇప్పుడు కోర్టులో ఆయన ప్రూవ్ చేసుకుంటారో చూడాలి. బహుశా అప్పటిదాకా ఆగుతారా? ఒక మాట అయితే నిజమండి, చాలామంది మీద రాబోయే 3-4 మాసాల కాలంలో చర్యలు తీసుకోపోతారు చాలామంది మీద. అవి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఇన్ సర్చ్. ఒకదాన్ని తవ్వే ఒక పనిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నట్టు మటుకు మనకు స్పష్టమవుతుంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ సిబిఐ కేసులు ఇట్లాంటి వాటిలో కొంచెం అవి స్లో డౌన్ చేయటమో లేకపోతే ఇంకొకటి అది జరిగితే జరగవచ్చు. పైగా అవి ఇంకా చాలా విషయాలు దశలు దాటాలి. అవి కూడా రోజువారీగా విచారించమని మొన్ననే హైకోర్టు అలోక్ అథాలే చీఫ్ జస్టిస్ తెలంగాణ ఆయన ఆదేశించారు. అవి నడుస్తూ ఉంటాయి, అదో ప్రాసెస్, చాలా కేసులు ఉన్నాయి కాబట్టి. కానీ రాష్ట్రంలో జరిగిన ఉల్లంఘనలు, తప్పులు, ఒప్పులు అని చంద్రబాబు ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం ఉంది. చాలామంది మీద ఇలాంటివి జరగవచ్చు అని గత ప్రభుత్వానికి సంబంధించిన నాయకులనండి, మాజీ మంత్రులు, ఈ వ్యాపారాలు వీటిలో ఉన్నవాళ్ళు కొంత సందేహిస్తున్నారు. అందులో అతి కీలకమైంది ఈ ఇసుక, గనులు, మైనింగ్, ఈ రంగాల్లో ఇంకొకటి ఏదో ఈ మూడు రంగాల్లో లిక్కర్ ఈ 3 రంగాల్లో కూడా దీని కొనసాగింపుగా ఆ 3 రంగాల్లో చర్యలు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ మన నాదేండ్ల గారిని ఒకసారి మనం ఆ వీడియో చూస్తే చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు కదా సార్, దీని అంతు తేల్చాలన్నట్లుగా. అంటే జనసేన పార్టీ దీని వాళ్ళే దీని మీద ప్రతిష్టాత్మకమైన పోరాటంగా తీసుకున్నారు. రెండవది, అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడింది కూడా తీవ్ర భాషలోనే మాట్లాడారు. ఈయన పవన్ కళ్యాణ్ను సవాల్ ప్రతి సవాల్ అన్నట్టుగా నడిచింది. సో ప్రచారంలో సవాల్ ప్రతి సవాల్ అని నడిచి ఇంత పెద్ద ప్రజాదరణతో విజయం సాధించిన తర్వాత అక్కడ వాళ్ళు కేంద్రీకరించడం పూర్తిగా జస్టిఫైడ్ కదా. పైగా ఇది ప్రజా సమస్య. ఇదేదో ఉదాహరణకు చోట భవనాలు కూలిస్తే దాన్ని తప్పు, అది సరికాదు, కూల్చడం ఎందుకు, అంత తొందరపాటు ఎందుకని మనం అనగలుగుతాం. కానీ ప్రజలకు సంబంధించిన ధాన్యం అక్రమంగా తీసిపెట్టారు అని చూపిస్తే, లేదు ప్రజలకు సంబంధించిన భూమి ఎవరో కబ్జా చేశారని చూపిస్తే వాటిలో చర్య తీసుకోవడానికి ఎవరైనా ఎలా తప్పు పడతారు వాస్తవానికి. కాబట్టి పైగా నోటీస్ కూడా ఇచ్చారు చట్టబద్ధంగా. మనోహర్ ఇంకా వివరాలు ఎంత చెప్తే అంత మంచిది. పైగా ఇది ఒక్క ద్వారంపూడి కాకినాడలో మాత్రమే జరిగిందా, ఇతర చోట్ల కూడా ఇది ఒక ప్యాటర్న్, మొత్తం స్టేట్ అంతా ఆయన ఉన్నదని వీళ్ళు అదే అందుకే అది ఎక్కడెక్కడ ఎలా జరిగింది అనేది కూడా బయటికి రావాల్సినటువంటి అవే కాకుండా రొయ్యల దాని మీద కూడా స్టార్ట్ చేశారట సార్. అంటే అక్రమం ఏ రూపంలో జరిగినా కానీ అక్రమమే కానీ సక్రమం కాదు కదా. సో అక్రమాల మీద కీలకమైన విషయం ఏంటంటే ఇక్కడ మత్తు పదార్థాలు కూడా కాకినాడ నుంచి విపరీతంగా డంప్ అవుతున్నాయని గతంలో వచ్చిన ప్రచారం. మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది అది నిగ్గు తేల్చాలి. అదేదో ప్రచారం కింద ఉండకుండా, ఎందుకంటే అది మరీ డేంజర్ కాబట్టి.
అంటే 2-3 సార్లు కాకినాడ రేవులో కూడా పట్టుబడిన మాట నిజమే. విశాఖ తర్వాత విశాఖ, ఇంకా చిన్న రేవుల్లో కూడా 1-2 పట్టుబడ్డాయి. వాటి అన్నిటి మీద ఇప్పుడు పూర్తి అధికారం ఉంది కదా, చేయొచ్చు. పైగా కొత్త హోంమంత్రి వంగల్పూడి అనిత గారు కూడా గట్టిగా ఈ విషయంలోనే ఆమె కేంద్రీకరిస్తానని చెప్తున్నారు. కాబట్టి లెట్ దెమ్ డూ దట్. మంచి చెడును ప్రక్షాళన చేసేది ఏదైనా కానీ మనం తీసుకోవచ్చు. దీన్ని ఏదో పార్టీల మధ్యతో వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా, వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తే ఎవరు చేసినా తప్పే. తప్పును అరికట్టాల్సిన బాధ్యత ఒకటి ఉంది కదా. ఏదైనా ద్వారంపూడి గారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టేనా? బ్యాడ్ టైంలో అంటే బ్యాడ్ పనులు చేసి ఉంటే దానికి సంబంధించింది ఇది. ఇప్పుడు ఇది బ్యాడ్ టైం కాదు, ఇది రాష్ట్ర బ్యాడ్ను ఆపగలిగితే మంచిది కదా అది వాస్తవానికి. కాబట్టి ఆపరేషన్ ద్వారంపూడి అని పెట్టారు కదా, ఇంకా అందుకని ఇది ఇప్పుడే అయితే ఏమీ ఆగదు. ఇది ఇంకా బహుశా వీళ్ళు దొరికిన తర్వాత ఇంకా పెంచే అవకాశం కూడా ఉంటుంది. దొరుకుతున్న కొద్ది ఇన్ని చోట్ల పెట్టారంటే ఎందుకు పెట్టారు, ఏం చెప్తారు, ఆ వివరాలు కూడా మనం వచ్చిన తర్వాత సమాధానాన్ని బట్టి మనం చూడాలి. సక్రమంగా అయితే ఏం లేదు. దాల్మే కుచ్ కలహాయ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇన్ని చోట్ల. అంటే ప్రభుత్వానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు పౌర సరఫరా గోడౌన్లు ఉంటాయి, అక్కడ ఎక్కడ ఎన్ని ఉందో లెక్క ఉంటుంది. ఇవి అందరికీ ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి తెలిసి అవి కంప్యూటరైజ్ కూడా అయి ఉంటాయి. మరి అటువంటిప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎక్కడ తవ్వితే అక్కడ కనపడడం తప్పకుండా ఇది చాలా అన్యాయమైన లేదా వాళ్ళు అన్నట్టుగా దుర్మార్గమైన విషయం. కోర్టులో తేలాలి ఫైనల్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి.